అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంపై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారితో సినిమా చేయలేకపోయిన గత అనుభవాలను పంచుకుంటూ ఆయన ఓపికను కొనియాడారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల అనే పాట దాదాపు 50 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించుకుంది. అయితే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా నేడు విడుదల చేశారు. శశిరేఖ అనే పాట ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆ కలలో అంతమందికి నిజం కావు. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు కూడా మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయాలి అని ప్రయత్నాలు చేశారు. అవి జరిగినట్లే జరిగి మధ్యలోనే ఆగిపోయాయి. పూరి జగన్నాథ్ విషయానికొస్తే 2-3 సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి మొదలుపెట్టలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకత్వం వహించే అవకాశం వస్తుంది అంటే చాలామంది ముందుకు వస్తారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కంటే ముందు ఒక కథను మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకెళ్లారట. అయితే అప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్లాట్ ఖాళీగా లేకపోవడం వలన చెప్పా పెట్టకుండా తప్పుకున్నాడు అనిల్ రావిపూడి. అయితే కొన్ని రోజులు తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేద్దాం అని అనిల్ రావిపూడి అడిగారట. వెంటనే మనసులో ఏది పెట్టుకోకుండా చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా మొదలు పెట్టాడు అనిల్ రావిపూడి. నేను సాధారణంగా నాకు మాత్రమే ఓపిక ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటాను. కానీ నాకంటే కూడా విపరీతమైన ఓపిక మెగాస్టార్ చిరంజీవికి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కేవలం మన అనుకున్న వాళ్లతో మాత్రమే కాకుండా అందరితో కూడా చాలా పద్ధతిగా మాట్లాడుతారు. ఆయనకు ఉన్న ఓపిక చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది అంటూ అనిల్ రావిపూడి రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా మెగాస్టార్ అభిమానులతో పాటు చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా విపరీతంగా నచ్చుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా మీద కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సినిమా వర్కౌట్ అయితే మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తెలుస్తుంది. గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా పండుగ సీజన్లోనే మంచి సక్సెస్ సాధించింది. మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా మెగాస్టార్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కూడా భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.